జగిత్యాలలో కళాకారులందరూ కూడి మొట్టమొదటిసారిగా ఈ బోనాల జాతర నిర్వహిస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పోషమ్మ తల్లి దీవెనలతో ఈ జగిత్యాల గడ్డ ఇంకా మరింత ముందుకెళ్ళి మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పోషమ్మ తల్లి ఆశీస్సులతోటి మాకు బలాన్ని ఇచ్చి ఇంకా ముందుకెళ్తే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా వేయాలనే ఆలోచన మాకు కలుగుతుంది. కాబట్టి తల్లి దీవెనలు అందరిపై ఉండాలి. సహకరిస్తున్న పోలీస్ శాఖ వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై జగిత్యాల, జై తెలంగాణ. బోనాల చరిత్ర గురించి ఏం చెప్తారు? చరిత్ర అంటే మాకు తరతరాల నుండి వస్తుంది కదా. పచ్చి పుట్టల బోనం చేయడం, పేపర్ ఇళ్లతో చేయడం అనేది మన తాత ముత్తాతల తరాల నుండి వస్తుంది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇంకా నాకన్నా ఎక్కువ మన పెద్దవాళ్ళకి తెలుస్తాయి కదా. నాకు తెలిసి నాకు మాత్రం ఒక పాట పాడను. జయ హో మా జగిత్యాల కళాకారుల జాతర, రారో మా తల్లులార జగిత్యాల జాతర. పాటమ్మని నమ్ముకున్న పాటగాళ్ళు పాడగా పరవాశించమ్మ తల్లి పలారాలు తెచ్చినం. జయ హో మా జగిత్యాల కళాకారుల జాతర, పరవాశించమ్మ తల్లి పలారాలు తెచ్చినం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది ఈ బోనాల పండుగ సెలబ్రేషన్? బోనాల పండుగ సెలబ్రేషన్ జగిత్యాల మొట్టమొదటిసారిగా మా కళాకారులు అందరు కలిసి జరుపుకుంటున్నాం. సో మస్తు అనిపించింది. ఆయన చూసిన వాళ్ళు మీ అందరికి కూడా బాగా అనిపించింది అనుకుంటున్నా. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మళ్ళీ ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మేమందరం కలిసి మళ్ళీ ఈ బోనాల సెలబ్రేషన్ జరుపుకుంటాము. ఎస్. బోనాల గురించి 2 మాటలు ఏం చెప్తారు? బోనాల గురించి 2 మాటల్లో ఆ తల్లి యొక్క అనుగ్రహం మా పైన ఉండాలి. అండ్ ఇది తెలంగాణ యొక్క కళ. అండ్ అంతే, అంతకుమించి ఇంకేం చెప్తాం. ఎక్కడెక్కడ నుంచి అభిమానం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కళాకారులు? జగిత్యాల జిల్లా మొత్తం, ఇంకా పేడపల్లి టు అంటే ఇప్పుడు మాత్రం జగిత్యాల డిస్టిక్ ఓన్లీ కళాకారులు ఇంత మంది ఉంటారని ఫస్ట్ టైం జగిత్యాల డిస్టిక్ లో తెలిసింది. నెక్స్ట్ టైం వేరే జిల్లా వాళ్ళకు కూడా పిలిచే అవకాశం ఉందని అన్నారు. ఈసారి అయితే మేము చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇంత ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. చాలా గ్రాండ్ చేసిర్రు. చాలా డొనేషన్స్ కూడా చాలా మంది ఇచ్చిర్రు. వాళ్ళ వల్లనే ఇక్కడ వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం.